మన్నించి విచ్చేసినటువంటి టీవీ సునీల్ కుమార్ గారికి స్వాగతం సుస్వాగతం. మన రావులపాలెం గ్రామ ప్రజలందరి తరపున అలాగే అంబేద్కర్ గౌరవించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. దళితుల కోసం మరీ ముఖ్యంగా మన జాతి కోసం పనిచేస్తున్నారు కాబట్టి ఆయన మీద ఉక్కుపాదం ఖచ్చితంగా మోపాలనే ఆలోచనతో ఈరోజు అటువంటి అభియోగాన్ని అన్న నిందించే వాళ్ళు బాధ్యులయ్యారు. అయినప్పటికీ కూడా అన్న భయపడలేదు, కృంగిపోలేదు, ఎక్కడ కూడా వెనక్కి తగ్గలేదు. ఆయన ఏంటనేది టీవీ సునీల్ కుమార్ గారు, టీవీ సునీల్ కుమార్ అన్న నాయకత్వం, ఆయన ఆలోచన విధానం ఖచ్చితంగా ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే ఆయన్ని ఫాలో అవుతూ మనం వెళ్తే కనుక ఖచ్చితంగా మనలో కూడా చాలా విషయాలు మనకు వస్తాయి. మనకు అండదండగా ఉంటారు, చాలా విషయాల్లో సలహాలు ఇస్తూ ఉంటారు. అవన్నీ కూడా నేను అన్న ద్వారా నేను అనుభవించాను కాబట్టి నేను ఎంతో ధైర్యంగా చెప్తున్నాను. చాలా సంతోషం అన్న, మా గ్రామానికి వచ్చి మాకు మీ యొక్క అమూల్యమైన సందేశాన్ని మరియు సలహాలను, లీగల్ యొక్క విధానాలను కూడా మాకు చెప్తూ ఇక ముందు ఎప్పుడు కూడా మాకు చేదోడు ఆదోడు ఉండాలని కోరుకుంటూ రమాబాయి సంఘం తరపున నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. మేము ఇక్కడ మహిళల మందిరము కలిసి ఒక సంఘంగా ఏర్పడడం వలన ఈ యొక్క ల్యాండ్ని కూడా ఒక ఉద్యమం చేసి మేము దీన్ని ఇది చేసుకున్నాం. మా బాయ్స్ మగవాళ్ళు ఒక సంఘం, స్త్రీ సంఘ సమైక్య అని ఆడవాళ్ళు ఒక సంఘంగా ఏర్పడి ఇక్కడ ఉన్న పాలకుల్ని ఎదిరించి మేము ఇది సాధించుకోవడం జరిగింది. అలాంటప్పుడు మా మీద చాలా ఇబ్బందులు అయ్యాయి, కోర్టులు కూడా వెళ్ళడం జరిగింది. అయినా కూడా ఎక్కడ కూడా వెనుకడిగా అయిపోకుండా యువత అందరూ కూడా కలిసి ముందుకు వెళ్తున్నామన్న, దాన్ని కూడా మీరు సహకరించాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. శేషారత్న గారు మరి మన జాతి యొక్క యూనిటీ గురించి దాని గురించి చాలా చక్కగా చెప్పడం జరిగింది. దీని గురించి ఒక చిన్న ఇంట్రడక్షన్ కూడా అన్నకి చెప్పాలి. ఎందుకనంటే ఇప్పుడు మీరు ఏమైతే ఈ ప్లేస్లో ఉన్నారో, మీరు ఈ ప్లేస్కి ఒక చారిత్రకమైన చరిత్ర ఉంది. ఎందుకనంటే ఇది ఒకప్పుడు ఈ గ్రామానికి ఒక ఓపెన్ ల్యాబొరేటరీ మాట ఇది. అయితే మన కమ్యూనిటీ మాత్రమే యూజ్ చేసుకుంటూ ఉండేవారు. దీన్ని పంచాయతీ ఏం చేసిందంటే అది ఓపెన్ ల్యాబొరేటరీ తీసేసిన తర్వాత, అంటే సుప్రీంకోర్టు తీసేమన్న తర్వాత తీసేసిన తర్వాత దీన్ని ఒక షాపింగ్ కాంప్లెక్స్ కట్టాలని ఇక్కడ ఇదొకటి, అలాగే మనకు కొంచెం ముందుకు వెళ్తున్నట్టు అక్కడ డాన్ బాస్కో స్కూల్ అని ఉంటుంది. ఆ స్కూల్ దగ్గర ఒక గుంతెలమ్మ చెరువు ఉంటుంది. మన గుంతెలమ్మ మన కులదేవత. ఈ చెరువు ఈ రెండాటిని కూడా ఏం చేయాలంటే అప్పుడున్న సర్పంచ్ వెంకటరెడ్డి గారు ఏం చేశారంటే షాపింగ్ కాంప్లెక్స్లు కట్టాలని ఉద్దేశంతో ఇక్కడ ఆక్షన్కి పంపిస్తే మేము దాన్ని వ్యతిరేకించి దరిదాపు ఇక్కడ 30 రోజులు రిలే నిరాహార దీక్ష అదే ప్లేస్లో చేసి నైట్ ఆ బొమ్మను తీసుకొచ్చి అక్కడ పెట్టి దాన్ని అలాగే ఉంచేసాం ఇప్పటి వరకు. ఎవరు టచ్ చేయలేదు దాన్ని. ఈ చరిత్ర ఉన్న ఈ స్థలం ఇది. దీన్ని ఎప్పటికైనా ఒక అంబేద్కర్ పార్క్గా డెవలప్ చేయాలని అనే ఉద్దేశంతో చేస్తూ ఉన్నాం. ఇంకోటి ఏంటంటే అందరూ కొద్దిగా క్షమించాలి, నాకు ఈ మధ్యన ఆరోగ్యం బాగుంటలేదు, నేను డయాలసిస్ పేషెంట్ని ప్రస్తుతానికి, అందుకు మాట్లాడడానికి కూడా కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. అందుకని లేకపోతే ఒక గంట తరపుదు మాట్లాడగలను. అది కొద్దిగా నన్ను దృష్టిలో పెట్టుకుని మన్నించండి. థ్యాంక్ యూ.
అలాగే మన మధ్యన దిలీప్ అని ఉన్నారు. ఈ ఎయిమ్స్ గురించి దీని గురించి కూడా కొద్దిగా మాకు వివరించినట్లయితే మా అందరూ కూడా వింటారు, విని దీని గురించి తెలుసుకుంటారు. జై భీమ్ అంటే వైబ్రేషన్, అలాగే పివి రావు గారు అంటే వైబ్రేషన్, అలాగే ఆయన తర్వాత మన అన్న పివి సునీల్ కుమార్ అంటే వైబ్రేషన్. ఈ రెండు పీవీలే. జాతికి కావాల్సింది ఏం కావాలంటే మనకి జాతికి కావాల్సింది అధికారం. అధికారం ఎలా వస్తుందో ఆయన చెప్తారు. దళితవాడ ప్రత్యేక పంచాయతీలు ఎందుకు, దానివల్ల ఏం సాధిస్తామని చెప్పేసి పెద్దయిన మాటల్లోనే వింటే మనకి ఎంతో సంతోషంగా ఉంటుంది. మీ అందరూ కూడా సహకరించాలి. త్వరలో మన రాజ్యాధికారం చేపట్టబోతున్నాం. ఉడింగ్ చేసే రాజ్యాధికారం కాదు, మనం స్వయం పరిపాలన చేసుకునే రాజ్యాధికారం కోసం మన పోరాటం. ఈ పోరాటానికి సునీల్ అన్నకి మద్దతు ఇస్తావా? జై భీమ్. అలాగే సోదరి సుబ్బయ్య గారిని కూడా 2 నిమిషాలు మాట్లాడాలి. వేదిక అలంకరించిన అన్న సునీల్ అన్నకి, తదితరులకు, నా సోదరిమణులైన నా అంబేద్కర్ వాళ్ళకు నా యొక్క జైభీములు తెలియజేసుకుంటున్నాను. అసలు వివక్షత ఉందా అనేది మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నాను. ఉంది. ఆ వివక్షత అనేది ఎవరి వల్ల జరుగుతుంది? మన వల్ల జరుగుతుందా, బయట వాళ్ళ మన వల్లే జరుగుతుంది. అది ఎస్, కరెక్ట్. కానీ మనం ఎందుకు విచక్షణ జ్ఞానాన్ని కోల్పోతున్నాము అనేది నా ప్రశ్న. నేను సూటిగా ఏం మాట్లాడుతున్నానంటే, నేను అంబేద్కర్ గురించి మాట్లాడను, వేరే వాళ్ళ గురించి మాట్లాడను, మన వ్యవస్థలో జరుగుతున్న విధానం గురించి నేను ప్రశ్నిస్తున్నాను. ఎందుకంటే ఈ రోజున బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టిన రిజర్వేషన్ని మనం ఎందుకు కాల రాస్తున్నాం? ఏ పార్టీ అయినా సరే మనం ఏమైపోయాం? రాజకీయ రిజర్వేషన్ పెట్టింది ఎందుకు? మన జాతిని అవేర్నెస్ చేయడానికి, మన కమ్యూనిటీని లో ఉన్న సమస్యల్ని తీర్చిదిద్దుకోవడానికి బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు రిజర్వేషన్ పెడితే, ఆ రిజర్వేషన్ తీసుకెళ్ళి ఎవరైతే నాయకులు ఉన్నారో, పెత్తందారులు ఉన్నారో వాళ్ళ కాళ్ళ దగ్గర పెట్టి పలానా లక్ష్మి ఉంటుంది, లేకపోతే పలానా సోని ఉంటాడు, పలానా సుబ్బయ్య ఉంటుందని అంటారా మీరు? మీకు తెలీదా మన జాతికి ఎవరైతే న్యాయం చేస్తారో, ఎవరైతే ప్రశ్నిస్తారో అనే వ్యక్తిని మీరు గుర్తించలేరా? అంటే బెదిరించేవాడికి మనం బెదురుతూ ఉంటే నిత్యం మనల్ని బెదిరిస్తూనే ఉంటారు ఎవరైనా సరే. ఎందుకు బెదిరిపోవాలి? ఎకనామిక్గా వెల్ సెటిల్ ఫ్యామిలీలు కూడా భయపడిపోతున్నారు. అది ఎంత దౌర్భాగ్య పరిస్థితి అండి. వాళ్ళు ఏదో పూర్ వాళ్ళు ఏదో లోన్ తెచ్చుకోవాలి, ఇల్లు కట్టుకోవాలి, పెన్షన్ తెచ్చుకోవాలి, ఇలాంటి వాళ్ళు ఏదో పాపం భయపడుతున్నారు, బ్రతకలేక అనుకోవచ్చు. ఎకనామిక్గా మనం డెవలప్ అయిన వాళ్ళు కూడా భయపడుతున్నామంటే ఈ రోజున చాలా సిగ్గుసేటు. చిన్న ఉదాహరణ చెప్తా. విద్యా హక్కు చట్టం వచ్చిన దగ్గర నుండి కూడా ఎస్ఎంసి స్కూల్ చైర్మన్ అనేది ఎంపిక చేసుకుంటున్నారు. ఆయా పార్టీల వారీగా వాళ్ళకు తొత్తుల్లాగా ఉండి ప్రశ్నించకుండా కళ్ళు మూసుకుని చెక్కుల మీద సంతకాలు పెట్టే వ్యక్తుల్ని, అది ఎస్సీ అవనండి, బీసీ అవనండి, ఓసీ అవనండి పెట్టుకుంటున్నారు. ఓకే, ఎవరైతే తెలుగు కలిగి ప్రశ్నించే వాళ్ళు ఉన్నారో వాళ్ళు మెంబర్ల కింద పెట్టుకుంటున్నారు, లేదంటే వదిలేస్తున్నారు. మా ఎదురేసరంలో జరిగిన సంఘటన చెప్తున్నాను. నాకు చైర్మన్ పోస్ట్ ఇచ్చారని నేను ఆగస్టు 15కి జెండా ఫ్లాగింగ్ చేస్తుంటే ఎవరు రాలే. అంటే వివక్షత చూసారా? అంటే నా కులం మీద వివక్షత కాదు, నా ప్రశ్నించే తత్వం మీద వివక్షత చూపించారు వాళ్ళు. అది చాలా నీచమైన పద్ధతి అన్నమాట. కాబట్టి మన పిల్లలు, మన బహుజన పిల్లలు ఈ రోజున గవర్నమెంట్ స్కూల్స్లో చదువుతున్నారు. మన బహుజన పిల్లల కోసం మనం పోరాటం చేయాలా? వేరే వాళ్ళు పోరాటం చేస్తాడా? మనమే చేసుకోవాలి. ఆ పిల్లలకి ఇస్తున్న న్యూట్రిషన్ ఫుడ్ కరెక్ట్గా అందుతుందా లేదా అనేది మానిటరింగ్ చేసుకోవాలన్నమాట. కానీ ఈ రోజున వెదిరేశ్వరం స్కూల్లో నాకు చైర్మన్ ఇస్తే వాళ్ళు చూపిస్తున్న వివక్షత ఎంత అంతా కాదు. మీరు అందరూ గమనించుకొని
నెక్స్ట్ ఎలక్షన్లో సంతకం రాని వాళ్ళని, చేతులు కట్టుకుని ఉన్న వాళ్ళని, మౌనంగా ఉండి కుర్చీకే పరిమితమైన వాళ్ళకి మీరు రిజర్వేషన్లో ఇవ్వద్దు. దయచేసి మీరు యూనిటీగా ఉండండి. ఎస్సీ రిజర్వేషన్ వచ్చిందా, పలానా ఆమె అయితే బాగుంటుంది, మాకు న్యాయం చేస్తుంది, లేదా పలానా వ్యక్తి అయితే బాగుంటాడని మన కమ్యూనిటీ ద్వారా మనం వెళ్ళాలి. మన భార్య ఉండాలని ఒక్కొక్క ఆశ, మన అక్క ఉండాలని, మనమే ఉండాలని ఆశ. ఈ ఆశ వల్ల ఏమవుతుందంటే రిజర్వేషన్ నీరు కారిపోతుంది. మహిళా రిజర్వేషన్ చెప్పుకుంటే అసలు దౌర్భాగ్య పరిస్థితి అది. కాబట్టి నా ఆవేదన అంతా ఏంటంటే బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టిన ఈ రిజర్వేషన్ అయినా ఏదైనా ఎందుకు మనము యూటిలైజ్ చేసుకోలేకపోతున్నాం అనేది నా ఆవేదన. ఇలా మాట్లాడానని మీరు ఎవరో ఏమనుకోవద్దు, ప్రశ్నించాలి. మీరు అనుకోవచ్చు అమ్మాయి కాల్ అవుట్ అయినా కానీ ఎంత ధైర్యంగా ఉంటుందో. నా మైండ్ మాత్రం అవుట్తనం లేదు. నా మైండ్ ఎప్పుడు కూడా చాలా కరెక్ట్గా ఉంటుంది. వాడికి నేను భయపడుతుందండి. కాబట్టి మనము కూడా ఆ భయాన్ని విడిచిపెట్టేసి ప్రశ్నించే తత్వం ప్రతి ఒక్కరిలో ఉంటే మన జాతి బాగుపడుతుంది. ఈ రోజున ఇక్కడికి మరి ఎంతమందేనా అదే ఒక పార్టీ మీటింగ్ చూడండి, ఇసుకపోతే కింద ఆడుకోకుండా వెళ్ళిపోతాం. ఆడవాళ్ళు వెళ్ళిపోతారు, మగవాళ్ళు వెళ్ళిపోతారు, యూత్ అంతా వెళ్ళిపోతుంది. ఏది అక్కడ సిగ్గు కదా. ఇంక మన మీద అంచువేత జరగకపోతే, మన మీద కుట్రలు జరగకపోతే, మనకున్న హక్కులు హరించిపోతుంటే, మనలో యూనిటీ లేకపోతే ఇంక మనం ఏం చేయగలుగుతాం? ఒకసారి మీరు అందరూ ఆలోచన చేసి మన అన్నగారు తీసుకువెళ్తున్న మార్గంలో మనందరము కూడా వెళ్ళి మన హక్కులు మనం కాపాడుకునేలా ఉండాలని మరోసారి మీ అందరికీ విజ్ఞప్తి చేసుకుంటూ అందరికీ జై భీములు తెలియజేసుకుంటున్నాను. జై భీమ్, జై భీమ్. సోదరి చాలా చక్కగా మాట్లాడింది. ఇంకోటి ఏంటంటే మన మధ్యన ఉన్న సునీలమ్మ గారు ఒక బోల్డ్ స్టేట్మెంట్ ఒకటి ఇచ్చారు. ఏమని, కాపులు మనము కలిస్తే రాజ్యాధికారం మనదే, అయితే మిమ్మల్ని సీఎం చేస్తాం, మేము డిప్యూటీ సీఎం అవుతామని. దానికి చాలామంది స్పందించారు. అయితే కొంతమంది అట్రాక్ట్ అయ్యారు. మన మధ్యన కాపు నాయకులు అయ్యప్ప గారు ఉన్నారు, వారిని వేది మీద రావాల్సిందిగా గ్రామం ఆహ్వానిస్తున్నారు. మరి ఈ సభను ఉద్దేశించి వారిని కూడా ఒక 2 నిమిషాలు మాట్లాడుతుందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. సభకు ఇచ్చేసినటువంటి నా కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాను. అలాగే మా గురువు గారు సునీల్ కుమార్ గారు కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ అంబేద్కర్ గారు గురించి అందరికీ తెలిసినటువంటి విషయాలు, కానీ మరో మహానుభావుడి గురించి కూడా మీరు తెలుసుకోలేకపోవడం నాకు చాలా బాధ కలిగిస్తూ ఉంది. ఈ మధ్యన మన రాష్ట్ర ప్రభుత్వం 24 మంది వర్ధంతులు, జయంతులు వారి యొక్క కులాల వారీగా చేపట్టడం జరిగింది. అందులో 2 సామాజిక వర్గాల యొక్క ప్రముఖుల గురించి ప్రస్తావించలేకపోవడం నాకు చాలా బాధ కలిగించింది. ఈ విషయాన్ని అందరూ మనసులో పెట్టుకోవాలి. అందులో మన హక్కుల కోసం, ఈ దేశ రాజకీయాల కోసం ఒక సువర్ణ అధ్యాయం లిఖించినటువంటి ఒక మహానుభావుడు దామోదరం సంజీవయ్య. అటువంటి మహానుభావుడికి జయంతి, వర్ధంతి లేకపోవటం, రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన దానిలో ఆయన పేరు లేకపోవడం చాలా మనం చేసుకున్నటువంటి దౌర్భాగ్యం. ఎందుకంటే క్విట్ ఇండియా ఉద్యమంలో 47 రోజుల పాటు జైలు శిక్ష అనుభవించినటువంటి వ్యక్తుల కంటే కూడా ప్రస్తుతం ఉన్నటువంటి నాయకులు గొప్ప వల్ల మొట్టమొదటి కార్మిక ఉపాధి మంత్రి పనిచేసినటువంటి కేంద్ర మంత్రిగా పనిచేసి ఈ రోజున ఉద్యోగులకి గ్రాట్యుటీ కానీ, పిఎఫ్ ప్రావిడెంట్ ఫండ్ కానీ, ఇన్సూరెన్స్ కానీ ఇటువంటి విధానాలని తీసుకొచ్చినటువంటి ఏకైక వ్యక్తి, ఫస్ట్ వ్యక్తి, మన గొప్ప వ్యక్తి, మన దళితుల్లో ముఖ్యమంత్రి అయినటువంటి మన ఆంధ్రప్రదేశ్ 2వ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య గారి గురించి ఎంతమందికి తెలుసు? ఈ రోజున రఘుపతి వెంకటరత్న నాయుడు గురుకుల పాఠశాలని పెడితే ఆ గురుకుల పాఠశాలలో మధ్యాహ్నం భోజనం పథకాన్ని కానీ, మనం తీసుకునేటువంటి వెనకబడినటువంటి తరగతులకి భోజన సదుపాయాలు ఉండాలని చెప్పి ఆలోచన చేసినటువంటి మొట్టమొదటి వ్యక్తి కూడా దామోదరం సంజీవయ్య గారు.
అటువంటి మహానుభావుడి గురించి ఇంకా చెప్పుకుంటూ పోతే నేను 4 ఎగ్జాంపుల్ చెప్తాను. ఆయన విగ్రహాన్ని ఫిబ్రవరి 14వ తారీఖున మన బొప్పర్లాంకలో అటువంటి మహానుభావుడి గురించి నేను అంబేద్కర్ గారు అంటే నాకు ఎంత ఇష్టమో అంతకంటే కూడా దామోదరం గారి యొక్క చరిత్ర కూడా భవిష్యత్తు కూడా తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆయన నీతి నిజాయితీ, చనిపోయినప్పుడు 4 జత బట్టలే ఉన్నాయండి ఆయనకి. మరి అలాంటి నీతి నిజాయితీ, ఒకసారి దళితుల్లో ముఖ్యమంత్రి అయితే ఆయన ఎంత నిజాయితీగా పరిపాలిస్తాడు. మాకు ఒక అవకాశం ఇస్తే మేము రాజకీయాలు చేయగలం. మాలో ఒక నాయకుడు ఎంత నిజాయితీగా నిబద్ధతగా ఈ దేశానికి సేవలు అందించాడు అని చెప్పుకోవడానికి మన దామోదరం సంజీవయ్య గారు. ఇంకా చెప్పుకుంటే దామోదరం సంజీవ్ గారి గురించి 4 చెప్తాను. ఈ రోజున పెన్షన్లు పొందుతున్నారండి అందరూ. పెన్షన్ల సృష్టికర్త, పెన్షన్లకి ఆద్యుడు, పెన్షన్ల పితామహుడు మన దామోదరం గారే. ఈ రోజున అగ్ర కులాల్లో పేదలు కానీ, బీసీలు కానీ, ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాల్లో పెన్షన్లు సృష్టికర్త అయినా మరి మనం చెప్పుకోవడానికి ఇంత ఘనమైన చరిత్ర ఉన్నప్పుడు మనం ఎందుకు చెప్పుకోలేకపోతున్నాం? మనం అంబేద్కర్ గారితో పాటు మనం గుర్రం జాషువా గురించి, అలాగే జాలాది గురించి, అలాగే ఈయన గురించి కూడా ఇటువంటి మహానుభావులు కూడా ప్రమోట్ చేయండి. వాళ్ళకు కూడా వర్ధంతులు జయంతులు మనం చేసుకోవాలి. ఆ మహనీయుల యొక్క సేవలు సమాజంలో ఎంత బాగా వేశారని చెప్పి ఆ సేవలు కూడా ప్రపంచానికి తెలియజేయాలి. ఇంకొక 2 విషయాలు చెప్తాను. ఆయన దామోదరం సంజీవ్ గారు ఈ రోజున కేంద్ర మంత్రిగా పనిచేసి కార్మికులకి కార్మిక చట్టం, 8 గంటల పని దినాలు, కార్మికులకి, అసంఘటిత రంగ కార్మికులకి వేతనాలు, ఇన్సూరెన్సులు, ఇవన్నీ 70 ఏళ్ల పాటు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలో నిలబెట్టిందంటే ఒకే ఒక వ్యక్తి, దట్ ఈజ్ దామోదరం సంజీవ్ గారు. ఇంకొక విషయం ఏంటంటే దామోదరం సంజీవ్ గారు చేసినటువంటి అతి గొప్ప విషయాలు ఏంటంటే మేము వెనకబడి ఉన్నామని చెప్పి మమ్మల్ని గుర్తించి మా కాపులకు కూడా రిజర్వేషన్ తీసేస్తే మళ్ళీ పెట్టినటువంటి మహానుభావుడు దామోదరం సంజీవయ్య గారు. అందుకనే చరిత్ర ఉన్నంతకాలం కాపులు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి, అంబేద్కర్ గారు ఆయన రాజ్యాంగం ద్వారా ఆ ఫలాల్ని మా కులాలకు కూడా అందించారు. దాని తర్వాత కొన్ని కుట్రలతో రాజకీయాలు తొలగిస్తే రిజర్వేషన్ మళ్ళీ దామోదరం సంజీవ్ గారు మా కులాలకి అన్నం పెట్టేలాగా రిజర్వేషన్ మళ్ళీ తీసుకొచ్చినటువంటి మహానుభావుడు. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే దామోదరం సంజీవ్ గారు ఈ రోజున ఇళ్ల స్థలాలు తీసుకుంటారండి. ఎవరికైనా ఉన్నాయా? 3 సెంట్ల భూమి, 1.5 సెంటున్నర భూమి, లేకపోతే వాల్మీకి అంబేద్కర్ ఆవాస యోజన ద్వారా పట్టా భూములు. ఈ పట్టా భూములకి పేదవాడికి ఇవ్వచ్చు అని కాన్సెప్ట్ మొట్టమొదటిగా పెట్టింది కూడా దామోదరం సంజీవ్ గారే. ఈ రోజున పెన్షన్లు, ఇళ్ల పట్టా స్థలాలు అన్ని ఇన్ని మహానుభావుడికి ఈ రోజున ఎవరి విగ్రహాలు చూసినా ఉంటాయి. అది నేను పేర్లు చెప్పక్కర్లేదు. గతంలో 2 సామాజిక వర్గాల వ్యక్తుల యొక్క విగ్రహాలు ఉన్నాయి. మరి మన రాష్ట్రంలో ఇంత నిజాయితీగా పరిపాలించినటువంటి వ్యక్తికి ఒక విగ్రహం లేకపోవడం, మనలో ఉండేటువంటి మన భవిష్యత్ తరాలకు ఆయన చరిత్ర తెలియకపోవడం మనం చేసుకున్నటువంటి ఒక దౌర్భాగ్యం. ఖచ్చితంగా చెప్పండి దామోదరం సంజీవ్ గారి కోసం, ఆయన నిజాయితీ గురించి చెప్పండి. ఒక రోజు ఢిల్లీ నుంచి ఒక పెద్దలు వచ్చారు. దామోదరం సంజీవ్ గారి మీద చాలా పెద్ద ఎంక్వైరీ నడిచింది. దామోదరం సంజీవ్ గారి మీద బోర్డు అలిగేషన్స్ వస్తే ఢిల్లీ నుంచి వాళ్ళు కర్నూలుకి వచ్చారు. కర్నూలుకి వచ్చేటప్పటికి 8 మంది అంబాసిడర్ కార్లు వస్తే ఒక గుడిసె దగ్గర ఆగారు. ఆ గుడిసె దగ్గర ఆగి దామోదరం సంజీవ్ గారు ఆ గుడిసెలోకి వెళ్ళారు. వీళ్ళు కూడా ఆయనతో పాటు వెళ్ళారు. ఈయనకేదో చిన్న బయట ఎవరో పిలుస్తున్నారని చెప్పి దామోదరం సంజీవ్ గారు ఇలా బయటికి వెళ్ళగానే వాళ్ళు వచ్చి ఏమంటున్నారంటే, ఒక కట్టెల పొయ్యి మీద ఒక ముసలావిడి ఒళ్ళంతా ఒడిగిపోయినటువంటి శరీరం, బాసిపోయినటువంటి బట్టలు, చిరిగిపోయినటువంటి బట్టలతో పొయ్యి మీద నీళ్లు కాస్తూ ఉంది. ఆ మహాతల్లి నీళ్లు కాసి వాళ్ళకి ఇచ్చి, అమ్మ మీరు దామోదరం సంజీవ్ గారి మీద ఎంక్వైరీకి వచ్చాం, మీకు తెలుసా దామోదరం సంజీవ్ అంటే, ఏ బాబు ఏంటి అతను చిన్న జాబ్ చేస్తున్నాడు, అతని గురించి మీకు ఏం కావాలి బాబు అంటే, లేదమ్మా మేము ఢిల్లీ నుంచి వచ్చాం, మీకు పరిపాలనలు అన్నీ బాగా అందుతున్నాయి అంటే, బాబు ఆడ నా కొడుకే అని చెప్పిందంట ఆ తల్లి. ఎందుకంటే ఒక చిన్న పూరు గుడిసెలో ఒక ముఖ్యమంత్రి స్థాయి నుంచి తన తల్లి కట్టెల పొయ్యి మీద వండుకునేటువంటి అంత నీతి నిజాయితీ కలిగినటువంటి వ్యక్తి మన దళితుల్లో పుట్టినందుకు మనం గర్వపడాలి. అటువంటి వ్యక్తి మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినందుకు మనం గర్వపడాలి. మరి దళితులకి ఒక అతను అన్నారు నాతోటి, మరి దళితులకి ముఖ్యమంత్రి ఇస్తే ఎలా పరిపాలిస్తారు, ఎందుకు పరిపాలిస్తారు, మాకే తెలివితేటలు ఉన్నాను కాదురా, నీతి నిజాయితీ కలిగినటువంటి ఒక ఆదర్శమూర్తి ఆయన దామోదరం సంజీవ్. వాళ్ళ వారసులు మేమందరం, మాకు ఒకసారి పదవి ఇచ్చి చూడండి, మా దామోదరం సంజీవ్ లాంటి వ్యక్తులు 3 మంది ముఖ్యమంత్రి పదవి చేపట్టడానికి సిద్ధంగా ఉన్నారని చెప్తున్నాం. అలాగే సునీల్ కుమార్ గారు చేపట్టినటువంటి ఒక మంచి కార్యక్రమం, కులాల మధ్య కలిపే ఆలోచన విధానం జనసేన అని చెప్తున్నారు. అదే చెప్పారు. ఆయన ఎప్పుడు కూడా ఏ పార్టీ గురించి విమర్శించలేదు, ఏ పార్టీ గురించి మాట్లాడలేదు.
కలిసి ఉండండి. సమాజంలో అన్ని కులాల కలయికే కదండి సమాజం. అదే కదా అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానం. మనం ఈ రకంగా ఈ రోజు నుంచి చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటాయి, కుటుంబాల్లో ఉంటాయి, అన్ని చోట్ల ఉంటాయి. మనం ఈ రోజున కాపులు, దళితులు, బీసీలని ఏకం చేసుకుని భవిష్యత్తు తరాల్లో మనలో వెనకబడి ఉన్నటువంటి వ్యక్తుల్ని మళ్ళీ సునీల్ కుమార్ గారు అన్నలాగా ఒక సివిల్ సర్వెంట్స్గా తీర్చిదిద్దాలని చెప్పి నేను గంటపదంగా నేను కోరుకుంటూ ఉన్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. ఖచ్చితంగా ఫిబ్రవరి 14న ఎంత ఏదైనా కానీ దామోదరం నా హృదయపూర్వక జయభీములు. సభాధ్యక్షులు అంబేద్కర్ గారికి, వేదికను అలంకరించినటువంటి ఏం జోనల్ ఇన్ఛార్జ్ దిలీప్ గారికి, అదేవిధంగా మన శేషారత్నం గారికి, అలాగే సుబ్బయ్యమ్మ గారికి, మాట్లాడిన డేవిడ్ గారికి, అందరికీ కూడా హృదయపూర్వక జయభీములు. అంటే నేను చాలా సభలకు వెళ్తూ ఉంటాను, చాలా చోట్లకి చాలామందితో మాట్లాడతారు. నా ముందు చాలామంది మాట్లాడతారు. వాళ్ళు మాట్లాడినప్పుడు అన్నిసార్లు అంటే చాలాసార్లు నీరసం వస్తుంది. కానీ ఏమిటి అంటే వాళ్ళు మాట్లాడే దాంట్లో ఏముండదు, మళ్ళీ అదే చెప్తూ ఉంటారు. అంబేద్కర్ గారు ఫలానా చోట పుట్టారు, ఫలానా, ఇవన్నీ మనకి చిన్నప్పటి నుంచి తెలిసినాయే. మన అమ్మ నాన్నల కన్నా ఎక్కువ అంబేద్కర్ గారి గురించి మనకు తెలుసు. మళ్ళీ అవే చెప్తూ ఉంటారు. కానీ ఈ రోజున ఒక్కొక్కరిది ఒక్కొక్క పోరాట గాథ మాట్లాడిన వాళ్ళందరూ కూడా, అది నాకు చాలా స్ఫూర్తినిచ్చింది. అంటే మనలో అణిచివేత అన్ని స్థాయిల్లోనూ ఉంది మన మీద. దానికి ఈ స్థాయి ఆ స్థాయి అని లేదు. ఏ స్థాయిలో వెళ్తే ఆ స్థాయిలో అణిచివేత. మురికివాడల్లో ఉన్న దళితుడి మీద అణిచివేత ఉంది. అమెరికా వెళ్ళి చదువుకుని వచ్చిన అంతర్జాతీయ మేధావి అంబేద్కర్ గారి మీద అణిచివేత ఉంది. అలాగే ఈ గ్రామంలో ఉన్నటువంటి మారుమూల గ్రామంలో ఉన్నటువంటి మామూలు దళితుడి మీద అణిచివేత ఉంది. ఐఏఎస్ ఐపీఎస్ జడ్జిలుగా ఎన్నికైన మా మీద కూడా అణిచివేత ఉంది. అందరి మీద అణిచివేత ఉంది. ఈ విషయాన్ని చెప్పుకోవడానికి ఎవరు నామోషి పడాల్సిన అవసరం లేదు. చూడండి, ఒక విగ్రహాన్ని పెట్టుకోవటానికి ఒక చిన్న స్థలం కోసం మహిళలందరూ కూడా ఎంత పోరాటం చేశారు. వీళ్ళందరూ పోరాటం చేస్తేనే ఈరోజు ఆ విగ్రహం, వీళ్ళందరూ పోరాటం చేస్తేనే ఈరోజు మనం ఇక్కడ నుంచొని మాట్లాడుకోగలుగుతున్నాం. ఏది ఊరికే రాదు, ఏది కూడా ఊరికే రాదు. ప్రతిదానికి మనం కొంత మూల్యం చెల్లించాల్సిందే, పోరాటం చేయవలసిందే. ఇప్పుడు డేవిడ్ గారు అన్నారు, మీరు మా క్రైస్తవ తరఫున నిలబడ్డారు, పోరాడుతున్నారు అని. ఆ పోరాటం ఊరికినే రాదు, దానికి నేను పే చేయాల్సి ఉంటుంది. క్రైస్తవుల పక్షాన్ని నిలబడినందుకు నన్ను ఊరికినే వదిలిపెట్టు. దళిత క్రైస్తవుల పక్షాన్ని ఆ ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో ఉంది ఇది, మత ప్రచారం చేస్తే మతం మారితే కులం పోతుందని. కానీ అది రాజ్యాంగం కన్నా ఎక్కువ కాదు. రాజ్యాంగం చెప్పిందా మీకు? ఏదైనా మతంలో ఉంటే కులం పోతుందని రాజ్యాంగం చెప్పిందా? చూపించండి నాకు ఎక్కడుందో. కులానికి మతానికి రాజ్యాంగం ముడిపెట్టిందా? భారత రాజ్యాంగ పరిషత్తు ఆమోదించినటువంటి, భారత పార్లమెంట్ ఆమోదించినటువంటి రాజ్యాంగానికి ఎక్కువ విలువ ఉందా? లేకపోతే ఒక ప్రెసిడెన్షియల్ ఆర్డర్, తప్పుగా ఇచ్చినటువంటి ఒక ప్రెసిడెన్షియల్ ఆర్డర్, దానికి ఎక్కువ విలువ ఉందా? దాన్ని అడ్డం పెట్టుకొని ప్రతిరోజు దళిత క్రైస్తవులను వేధించడం. నువ్వే ఫోటో పెట్టుకున్నావు, నువ్వు చర్చికి వెళ్తావా, నీ క్రిస్టియన్ పేరు ఎందుకుంది? ఇవన్నీ మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చెప్పింది. చూసుకోండి, ఆలోకం సుధాకర్ బాబు వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తీర్పు చదువుకోండి, స్పష్టంగా రాశారు అందులో. చర్చికి వెళ్ళినంత మాత్రాన్ని క్రైస్తవుడు కాదు, గురుద్వారాకి వెళ్ళి వచ్చినంత మాత్రాన్ని సిక్ అయిపోదు, పార్లమెంట్కి వెళ్ళి వచ్చినంత మాత్రాన్ని నేను పార్లమెంట్ మెంబర్ని అయిపోతానా? విజిటింగ్ పాస్ తీసుకుని వెళ్ళొస్తాం. సినిమా చూడటానికి సినిమా హాల్లోకి వెళ్ళి వచ్చినంత మాత్రాన్ని సినిమా హీరో అయిపోతాడా? అలాగే చర్చికి వెళ్ళినంత మాత్రాన క్రైస్తవుడు కాదని చెప్పారు, బైబిల్ ఉన్నంత మాత్రాన క్రైస్తవుడు కాదని చెప్పారు. కేవలం బాప్తిసం తీసుకొని
మత ప్రచారం చేస్తే మాత్రమే క్రైస్తవుడిగా గుర్తించబడతాడు తప్ప మిగతా క్రైస్తవ పేరు పెట్టుకున్నా ఏది పెట్టుకున్నా ఏం చేసినా కూడా క్రైస్తవుడు కాదని చెప్తే ప్రతిరోజు నరకం చూపిస్తున్నారు, వేధిస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. దీన్ని వెంటనే ఆపాల్సిన అవసరం ఉంది. దానికోసం ఖచ్చితంగా పోరాటం చేస్తాం. మళ్ళీ చెప్తున్నా, రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత క్రైస్తవ సోదరులకు ఎక్కడ ఎలాంటి వాళ్ళ మత స్వేచ్ఛకి ఇబ్బంది కలిగినా కూడా నేను ఖచ్చితంగా అక్కడికి వచ్చి నిలబడతా. మన ఎయిమ్ సైనికులందరూ కూడా అంబేద్కర్వాదులు, అంబేద్కర్ సంఘాల వాళ్ళందరం కూడా మీకు అండగా ఉంటాం. భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి స్వేచ్ఛ, దాన్ని ఎవరు కూడా హరించడానికి వీలు. అదేవిధంగా కాపు సోదరులు, ఇప్పుడు కాదు, నేను 2005 నుంచే చెప్తా ఉన్నా దళితులు కాపులు ఐక్యం కావాలని. అది ఈరోజు కొత్తగా చెప్పిందిగా. అలా మా టీంలో పనిచేసిన వాళ్ళే తర్వాత 2 రాజకీయ పార్టీల్లో పనిచేశారు. అదేం కొత్తగా చెప్పింది కాదు, ఎప్పటి నుంచో చెప్తున్నా మాటే చెప్తా. ఏంటి తప్పుంది అందులో? తర్వాత వచ్చినటువంటి 2 రాజకీయ పార్టీలు, కొత్తగా 2005 తర్వాత ఏర్పడిన 2 రాజకీయ పార్టీల్లో కూడా మా టీమే పనిచేసింది. నాతో పాటు ఆ రోజు చర్చల్లో ఉన్నటువంటి కాపు సోదరులు ఎవరైతే ఉన్నారో ఆ నాయకులే ఈ 2 పార్టీల్లో కూడా ఆవిర్భావానికి కారణం. నేను కొత్తగా చెప్పాను, లేకపోతే పలానా ఆయన సీఎం అవ్వకూడదని నేను చెప్పాను. ఎవరైనా కావచ్చు. ఇద్దరు ఐక్యంగా అండి, జనాభా ఎక్కువ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా జనాభా లెక్క ప్రకారం, దామాషా ప్రకారం మనకు అందాల్సిన అధికారం మనకు అందాలని చెప్పి నేను మాట్లాడటం జరిగింది. ఏమిటి దాంట్లో అభ్యంతరం, ఏంటి దాంట్లో ఇబ్బంది? దానికోసం నా మీదకి రావాల్సిన అవసరం ఏంటి? ఎందుకు ఈ ఉలిక్కిపడు అంటే ఒక భయం ఉంది. దళితులు కాపులు ఐక్యం అవుతున్నారనే భయం మొదలైంది. అధికారానికి వీళ్ళు దగ్గర అవుతున్నారనేటువంటి భయం మొదలైంది. దానికి సాక్ష్యం ఇది. లేకపోతే పట్టించుకునేవాళ్ళు కాదు కదా. ఏం అవసరం? సర్లే మాట్లాడుకోండి. అలా కాకుండా మీరు ముందడుగు వేస్తున్నారంటే మీ భయం మాకు అర్థమవుతుంది. మా ఐక్యత గిట్టక రకరకాల ప్రయత్నాలు చేస్తారు, చెడగొడతారని నేను మీకు ముందే చెప్పాను. వాటన్నిటినీ కూడా మనం దూరం కొట్టాలి. అలా ప్రయత్నాలు చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. దళితులకి కాపులకి మధ్యన చిచ్చు పెట్టి ఏదో రకంగా ఇద్దరి మధ్యన అశాంతి రేగొట్టి ఇద్దరిని దూరం చేయాలనేటువంటి వాళ్ళు చాలామంది. అవన్నీ మనం జాగ్రత్తగా, అవి ఇంకా ఎక్కువ అవుతాయి ఆ ప్రయత్నాలు. అవన్నీ మనం జాగ్రత్తగా చూసుకొని ఎక్కడికక్కడ తిప్పుకొట్టి ఒక ఐక్యతతో ఉండాలి. ఎవరు ముఖ్యమంత్రి కావాలనేది నేను చెప్పాల. నేను చెప్పింది 2 వర్గాలు కలవాలి, 2 జనాభాలో అత్యధికంగా ఉన్న ఇద్దరు కలవాలి. తర్వాత ఒకరి సహకారంతో ఇద్దరు అవ్వాలి ముఖ్యమంత్రి అనేదే నేను చెప్పాను. మళ్ళీ చెప్తున్నాను, ఇక ముందు కూడా చెప్తాను. ఖచ్చితంగా మా ఎజెండా ఏదైతే ఉందో దళితవాడ పంచాయతీ, ఆ పంచాయతీకి నిధులు, అదేవిధంగా దళిత క్రైస్తవులకి దళితులుగా గుర్తింపు చేస్తూ ఆ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఏదైతే ఉందో అది చెల్లదు అని ఒక ఆర్డర్ ఇక్కడ పాస్ చేస్తే సరిపోతుంది. పెద్దగా దాన్ని చేయాల్సింది కూడా ఉంది. అదే గుర్తింపు. కేంద్రానికి రాయాల్సింది కానీ మరొకటి కానీ ఉంది. అదేవిధంగా దళితుల్లో చదువుకున్నటువంటి డాక్టర్లు, ఇంజనీర్లు, విద్యార్థులు అందరికీ కూడా ఎలాంటి గ్యారంటీలు అడగకుండా, ఎలాంటి వడ్డీలు వసూలు చేయకుండా తలా 2 కోట్ల లోన్లు ఇవ్వాలి. వీడికి డబ్బులు ఎక్కడ ఉన్నాయి? ప్రతి సంవత్సరం బడ్జెట్లో 20,000 కోట్లు ఎస్సీ ఎస్టీ సబ్ కాంపోనెంట్ ప్లాన్ అని పెడుతున్నారు. ఎక్కడికి పోయినాయి ఆ డబ్బులు? ఆ డబ్బుల్లో వచ్చి 10,000 కోట్లు ఇస్తే నేను చెప్పిన ప్రతి దళితవాడ పంచాయతీకి 2 కోట్లు వస్తాయి. చదువుకున్నటువంటి నిరుద్యోగులైనటువంటి లేదా కొంతకాలం పనిచేసి హాస్పిటల్ పెట్టుకుందాం అనుకున్న డాక్టర్స్ కానీ, ఏదైనా టీసీఎస్లో కానీ ఇన్ఫోసిస్లో కానీ పనిచేసి వచ్చిన సాఫ్ట్వేర్ ఇంజనీర్లకి కంపెనీ పెట్టుకోవడానికి కానీ ఒక 2 కోట్లు వస్తాయి. అలాగే విద్యా సంస్థల్లో పనిచేసి వచ్చిన వాళ్ళు ఏదైనా కోచింగ్ అకాడమీ పెట్టుకోవాలి, స్కూల్ కాలేజీలు పెట్టుకోవాలంటే వాళ్ళకు ఒక 2 కోట్లు వస్తాయి. లాయర్లుగా ఉన్నవాళ్ళు లా ఫర్మ్ పెట్టుకోవాలంటే 2 కోట్లు. ఎందుకు ఇవ్వదు? నేను అడిగేది అదే. రోజు రిజర్వేషన్లు లేవు, పోతూ ఉన్నాయి.
మేము స్వయంగా హాస్పిటల్స్ పెట్టుకొని సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టుకొని వ్యాపార పరంగా అభివృద్ధి చెందకపోతే రాబోయే రోజుల్లో మాకు భవిష్యత్తు లేదు. కనుక ఖచ్చితంగా దానికి ఆర్థిక సహకారం కావాలి. దానికి మీరు కొత్తగా ఏం ఫండ్స్ ఇవ్వక్కర్లా. ఉన్న ఫండ్స్లోంచి 50% వీటికి ఇచ్చి మిగతా 50% మిగతా వాటన్నిటికీ ఖర్చు పెట్టుకోవచ్చు. శాలరీస్ కానీ, వెల్ఫేర్ డిపార్ట్మెంట్ శాలరీస్ కానీ, స్కాలర్షిప్లు కానీ, హాస్టల్స్ బడ్జెట్ కానీ అన్నిటికీ 10,000 కోట్లు సరిపోతాయి. ఒక 10,000 కోట్లు ఇట్లా ఇస్తే దళితుల్లోంచి దళిత వాడలు అభివృద్ధి చెందుతాయి. అలాగే దళితుల్లోంచి ఒక ఉన్నతమైన వర్గం, 10 మందికి సహాయం చేయగలిగిన బలమైన వర్గం తయారవుతుంది. అలాంటి వర్గం లేకుండా మనం ఏమీ సాధించలేము. కాబట్టి మనం ఇంత న్యాయమైన కోరిక అడుగుతున్నాం. మాకు పార్టీలతో సంబంధం లేదు. మా ఎజెండాని ఎవరైతే ఇంప్లిమెంట్ చేస్తారో వాళ్ళకి జై కొడతాము అని చెప్పి ఎప్పుడో చెప్పాం. మాకు రాజకీయాలకు అతీతంగా మళ్ళీ అదే చెప్తాం. ఇది చేయండి, మేము అంతకన్నా ఏం అడుగున్నాం. ఆ తర్వాత నాకేం అవసరం లేదు. ఇందులో ఈ మూడులో నేను అడిగిన వాటిలో అన్కాన్స్టిట్యూషనల్ కానీ ఇంపాసిబుల్ కానీ ఏమున్నాయి? దళితవాడ పంచాయతీ అంటావా? ఆల్రెడీ లంబాడి తండాలు పంచాయతీలుగా ఏర్పడి 10 సంవత్సరాలు అయింది. దళితవాడ పంచాయతీ ఎందుకు కాదు? ఆల్రెడీ జరిగిందిగా. జనాభాలో 50% దళితులుండి ఒక 300 జనాభా ఉన్నటువంటి ప్రతి దళితవాడని పంచాయతీ చేయండి. అదేమీ పాసిబుల్ కాదు. ఫండ్స్ నేను ఆల్రెడీ చెప్పా. SC/ST సబ్ కంపోనెంట్ ప్లాన్ మీరు వెబ్సైట్లో కొట్టి చూస్తే ఇప్పటికీ 1,40,000 కోట్లు ఖర్చు పెట్టినట్టుంది. దాంట్లోంచి ఇవ్వండి. ప్రతి సంవత్సరం 20,000 కోట్లు దానికి కేటాయిస్తారు. ఆ 20,000 కోట్లలో 10,000 కోట్లు ఈ పక్కకి తీస్తే ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా అయిపోతాయి. ఏమడిగాం? అన్యాయంగా ఏమన్నా అడిగామా? వేరే వాళ్ళని డబ్బు అడిగామా? దళితవాడ పంచాయతీ అయితే ఎంత మారుతుంది. గ్రామాల్లో ఉన్న మిగతా కులాలతో ఒక సఖ్యత ఏర్పడుతుంది. ఎందుకంటే డబ్బులు ఉన్న వాడిని చూస్తే అందరూ నవ్వుతూ పలకరిస్తారు. మీ పంచాయతీకి 2 కోట్లు వచ్చి నీ కోట్లు ఉంటే నవ్వుతూ పలకరిస్తారు. బాబు ఆ రోడ్డు ఏదో మాకు కూడా కొంచెం ఇవ్వండి. మీరు వాటర్ పెట్టుకున్నారు, మంచినీళ్ళు వేసుకున్నారు, ఆ నీళ్లు కొంచెం ఈ చివరి దాకా మేము ఇవ్వలేకపోయాం, కాబట్టి మీరు మాకు కూడా కొంత వాటర్ పైప్స్ వేయండి మీ డబ్బుల నుంచి అని అడుగుతారు. అది మర్యాద కాదా? గౌరవం కాదా? అధికారం కాదా? అదే నీ దగ్గర డబ్బులు లేవు, రోజు వెళ్ళి సర్పంచ్ గారిని ఏదో ఒకటి అడుగుతావు. అరే వీడు వచ్చేస్తున్నాడు రా మళ్ళీ మొహం దిక్కులు పోతారు. డబ్బులు లేకపోతే, డబ్బులు ఉంటే నీ దగ్గర డబ్బులు ఉంటే వచ్చి నిన్ను సహాయం అడుగు. ఆ పరిస్థితుల్లోకి దళితులు వెళ్ళాలని అడుగుతున్నా. ఇదేమన్నా అన్యాయమైన కోరికనా? ఎంతకాలం డీవియేట్ చేసి దళిత సమాజంలోకి నాయకత్వం రాకుండా, నిధులు రాకుండా అడ్డుకుంటారు. దానిలోకి దళిత దళారీలు మొదలు. పైకి మనం ముఖ్యమంత్రి అయిపోవాలి, మనం రాజ్యాధికారం చేపట్టాలి. ఈ పంచాయతీలు ఏంటి? పంచాయతీ నీకు అడ్డమా? పంచాయతీ నీకు అడ్డమా అని అడుగుతున్నా. అంటే పంచాయతీ దళితవాడ పంచాయతీ అయితే నువ్వు ముఖ్యమంత్రి కానీ, నువ్వు ప్రధానమంత్రి కానీ, అమెరికా అధ్యక్షుడు కానీ కాకూడదని ఎక్కడన్నా రాసిందా? దళితవాడ పంచాయతీ అయితే గ్రామానికి ఒక నాయకుడు పుడతాడు. అది వాళ్ళకి ఇష్టం లేదు, వాళ్ళే నాయకులు ఉండాలి. దళితవాడ పంచాయతీ అయితే దళితవాడకి నిధులు వస్తాయి, దళితులు బాగుపడతారు. లేదు వాళ్ళు పేదరికంలోనే ఉండాలి. ఈ నాయకులు అని చెప్పుకునే వాళ్ళే బాగుపడాలి. అది అధికారం రావద్దు, డబ్బులు రావద్దు. నేను మాత్రం పైనుండి మిమ్మల్ని వదిలిస్తానని చెప్తాను, ఏ టికెట్ తెచ్చుకుంటాను, నేను నా కుటుంబం బాగుపడతాను. ఎంతకాలం చూస్తారు? వదిలిపెట్టండి. ఈ ఎజెండాతో నడవండి. మీరు ఏ సంఘమైనా కానివ్వండి, మీరు ఏ పార్టీతో అయినా ఉండండి, ఈ ఎజెండాకి సపోర్ట్ చేయండి. ఇది కేవలం ఒక కులానికి కాదు, దళితుల్లో ఉన్న అన్ని కులాలకి, మాదిగ సోదరులకి. మాదిగ గూడెంకి 2 కోట్లు వస్తాయి, రెల్లివాడకి 2 కోట్లు వస్తాయి, అలాగే మాదలు కూడా వస్తాయి. ఏదో ఒకళ్ళే మేలు చేసే కార్యక్రమం. మీలోనూ నాయకులు వస్తారు, అందరం కలిసి పనిచేస్తున్నాం. అలాగే నేను పోరాడేది దళిత క్రైస్తవుల కోసం పోరాడుతున్నాను. ఆ క్రైస్తవుల్లో మాదిగ సోదరులు ఉన్నారు, రెల్లి సోదరులు ఉన్నారు, అందరూ ఉన్నారు. నేను మాలలో లేరు కదా. మీ హక్కుల కోసం, రాజ్యాంగం ఇచ్చిన హక్కుల కోసం నేను మాట్లాడుతున్నాను. కాబట్టి ఆ సంకుచిత భావాలని, అలాంటివి వ్యాప్తి చేసేటువంటి వాడిని దూరంగా పెట్టండి. అంబేద్కర్ గారి జెండా వెనుక నడవండి, ఈ ఎజెండా వెనుక నడవండి. మీ బతుకులు మార్చుకోండి అని మాత్రమే ఈ వేదికగా నేను రాష్ట్రంలో ఉన్న దళిత సోదరులకు, అన్ని కులాల, అన్ని ఉప కులాల దళిత సోదరులకు
దళిత క్రైస్తవ సోదరులకు కాపు సోదరులకి అందరికీ కూడా మనవి చేసుకుంటూ విజ్ఞప్తి చేస్తూ ఇంత మంచి అవకాశం ఇచ్చిన మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ. జై భీమ్. జై భీమ్.